యాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన వారిని అంతలోనే మృత్యువు కెరటన్ రూపంలో బలి తీసుకుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్లను మింగేసింది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తీడుకు చెందిన 27 ఏళ్ల ఎన్ కనకదుర్గ, మాకవరపాలెం మండలం శెట్టిపాలెనికి చెందిన 24 ఏళ్ల ఎండపల్లి నూకరత్నం అక్కా చెల్లెళ్ళు. వీరితో పాటు ఎలమంచిలి మండలం గొల్లలపాలెనికి చెందిన 23 ఏళ్ల ద్వారంపూడి శిరీష తమ కుటుంబానికి చెందిన 5గురితో కలిసి తంతడి వాడపాలెం సముద్ర తీరంలో సరదాగా గడపడానికి ఆదివారం వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం వరకు గడిపిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత సముద్ర తీరంలోని బండరాళ్లపై నిలబడి ఫోటోలు దిగారు. నూకరత్నం, శిరీష, కనకదుర్గ ఒక బండరాయిపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో రాక్షస కెరటం వీరిపై ఎగిసిపడింది. అలా ఉధృతికి వారు నీటిలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు వీరిని రక్షించడానికి ప్రయత్నించారు. కొద్దిసేపటికి ఆ ముగ్గురిని ఒడ్డుకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు వెంటనే పరవాడ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే నూకరత్నం, కనకదుర్గ మృతి చెందారు. శిరీష ప్రాణాపాయ స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కనకదుర్గకు భర్త గణేష్, 2 కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 12:30కి ఫోన్ చేశారు. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ రావడం లేట్ అవ్వడం వల్ల వీళ్ళు అప్పటికి ఫోన్ చేస్తున్నారు. అయితే వస్తున్నాను, ఒక అరగంట పావుగంట పడుతుందని చెప్పేసి చెప్పుకొని కూర్చున్నాను. సర్పంచ్ గారు రాగానే, నేను ఇంటికి రాగానే 1:15 గంట అయిందండి. 1:15 గంట అవగానే వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉండగా తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత చివరిలో భోజనాలు తీసుకున్నారండి. బీచ్ దగ్గర తిన్నామండి. తిన్న తర్వాత ఈ 3 అమ్మాయిలు గుట్ట మీద కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. మేము పక్కన 3 అబ్బాయిలు బయటనే ఉన్నాం గుట్ట మీద. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు నా దగ్గర ఉన్నారండి పక్కనే. వీళ్ళు ఎప్పుడైతే పడిపోగానే ఆలోచి కొట్టగానే పడిపోయారండి గుట్ట నుంచి. వీళ్ళు ఎప్పుడైతే పడిపోగానే నేను కూడా దూకేశానండి. దూకగానే ఆ అమ్మాయిని పట్టుకున్నా సరే ఆ అమ్మాయితో కూడా నన్ను లాగేసిందండి. ఆ పక్కన ఉన్న వ్యక్తిని నేను అప్పటికే అరిస్తే ఒక ఆయన వచ్చి నన్ను లాగారండి. లాగిన తర్వాత ఒక అతను ఎవరో ఏజ్ పర్సన్, ఒక 35 నుంచి 40 వరకు ఉంటాయి, అతను వచ్చి వీళ్ళు ఒక్కొక్కరు లాక్కొస్తే నేను మధ్య నుంచి అతనికి మధ్య దాకా తీసుకొచ్చాడండి. మధ్య నుంచి నేను తీసుకొచ్చానండి. గొట్టేసాము. అలా అప్పటికి వాటర్ అది తినేసేదేమో కడుపది బాగా నొక్కామండి. అయినా అప్పటికి ఆ పక్క వాళ్ళు ఫోన్ చేసి అంబులెన్స్ రాపోదానికి బండి మీద తీసుకొచ్చామండి డైరెక్ట్ ఎన్టీఆర్ హాస్పిటల్ కాబట్టి చనిపోయారు. వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబం సంబంధించిన. అందులో నూకరత్నం అమ్మాయి, దుర్గాన్ అమ్మాయి మా ఆవిడ చెల్లెళ్ళండి. పెద్ద చెల్లి, చిన్న చెల్లి. ఒక అమ్మాయి మ్యారేజ్ అయిందండి, 2 పిల్లలు. ఒక అమ్మాయి ఇంకా అన్మ్యారీడ్, ఇంకా పిల్ల అవ్వలేదు. అమ్మాయి బ్యాండెక్స్లో చేస్తుంది. మూడు అమ్మాయి బ్యాండెక్స్లో చేస్తుంది. మరి వేరే అమ్మాయి అంటే నాకు తెలియదు. అమ్మాయిని ఎప్పుడు నేను చూడలేదండి. మా పెద్ద మరదలు వాళ్ళ రిలేటివ్స్ అంట. వీళ్ళ ముగ్గురులో ఎంతమంది మ్యారేజ్ అయింది? ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. అది అంటే నా పెళ్ళికన్నా ముందు వాళ్ళది అయిపోయిందండి మ్యారేజ్. పిల్లలు 2 పిల్లలండి, ఆడపిల్లలు. వీళ్ళు బ్యాండెక్స్ లో జాబ్ చేస్తారు. ఒక అమ్మాయి, నూకరత్నం అమ్మాయి బ్యాండెక్స్ లో చేస్తారు.